ఇక్కడ నుంచి మనము సి సెక్షన్ లాగా తీసుకుంటాము. ఇది క్రౌన్ ఏరియా, ఈ విధంగా సి సెక్షన్ తీసుకుంటాము. దీన్ని మిడిల్ పఫ్ అంటాము. నిన్న మొన్న పెట్టింది ఫ్రంట్ పఫ్ అంటాము. అది దానికి ఎలా తీసుకున్నాం సెక్షన్గా, ఇలా తీసుకున్నాం కదా, కొంచెం ట్రయాంగిల్ తీసుకున్నాం. అది మరి అందరికీ పాపడి తీస్తే సెట్ అవ్వదు కదా, మరి వాళ్ళకి ఎట్లా కోమ్ చేయొచ్చు అంటే పాపడి కంపల్సరీ పెట్టాలి. పైకి మన పఫ్ ఎట్లా పెడితే కోమ్ చేస్తాము అలానే కోమ్ చేసి పెడితే సెట్ అవుతుంది. బ్రైడ్స్ కూడా పాపట వద్దన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది అన్నట్టు. నార్మల్గా ఇట్లా కిందికి సైడ్కి చేస్తే ఇప్పుడు తన ఫేస్ ఆల్రెడీ ఇంకా వెడల్పుగా పెద్దగా కనిపిస్తుంది ఏది ఈ స్టైల్లో చేస్తే. అట్లా కనిపించొద్దు అంటే కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఫస్ట్ అయితే పఫ్ పెడదాం. ఇప్పుడు ఈ బ్రైడల్లో చేసే పఫ్ కొంచెము స్టిఫ్గా ఉండాలి. పౌడర్ ఇస్తా ఒకసారి చూపిస్తాను. తన సిల్కీగా ఉంది కదా, డస్టిక్ పౌడర్. ఎందుకంటే ఇది లాంగ్ లాస్టింగ్ బ్రైడ్ది, మనం ఏం జారిపోవద్దు, హైట్ దిగిపోవద్దు. మీరు మూవ్స్ అప్లై చేసుకోవచ్చు ఫస్ట్, అది ఒక ఆప్షన్. బ్యాక్ కోమ్ చేస్తూ హార్డ్ స్ప్రే చేసుకోవచ్చు, అది ఇంకొక ఆప్షన్. మూవ్స్ అప్లై చేసినా కూడా మళ్ళీ హార్డ్ స్ప్రే కంపల్సరీ. అది కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది వాల్యూమైజింగ్ కదా, ఇది ఏంటంటే హార్డ్ చేస్తుంది మన హెయిర్ని. ఇలా మీరు సెక్షన్ మీద వేసి పౌడర్, డస్టిక్ పౌడర్ అంటాం. ఇది వేస్తే ఏమవుతుందంటే హెయిర్ హార్డ్ అవుతుంది. ఇప్పుడు స్మూత్ వాళ్ళకి బ్యాక్ కోమ్ రాదు ఒక్కోసారి, ఇప్పుడు తొందరగా వస్తుంది అనమాట, ఈజీగా వస్తుంది. మీరు దాని చేతులు వేసుకొని చూసుకొని తెలుస్తుంది కొంచెం ఎంత హార్డ్ ఉంటుంది పౌడర్ అనేది. అందరూ చూపిస్తాను. సాఫ్ట్గా అనిపిస్తుంది. సాఫ్ట్ మీరు ఇట్లా స్టిక్కీ అండి, స్టిక్కీ ఉంటుంది పౌడర్. అది పెట్టుకోవాలి, బ్రైడల్కి యూజ్ చేసుకోవచ్చు మీరు. లాంగ్ లాస్టింగ్ హెయిర్ స్టైల్స్లో సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇలా మీద సెక్షన్ మీద వేసుకోవాలి. ఎక్కడ కావాలో ఆ హెయిర్కి వేసుకోవచ్చు. మీరు ఇంకా కింద కూడా కర్ల్స్ చేసేటప్పుడు ఒక్కోసారి సిల్కీ హెయిర్కి ఉండవు కర్ల్స్, వాటికి కూడా ఈ విధంగా ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. కానీ ఎక్కువ ఇక్కడ వేసుకుంటాం మనం. చేతిలో ఉంది బాక్స్ కావాలన్నా. చెప్పాలంటే హెయిర్ స్టైల్స్ జుట్టు లేని వాళ్ళకి, హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి మంచిగా వస్తాయి. హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకంటే పౌడర్